హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఫోర్త్ సెమ్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో నెక్స్ట్ టాపిక్ అంటే వ్యాపార అవకాశాలను చేజిక్కించుకోవడంలో, అంటే మన హ్యాండ్స్లోకి తీసుకోవడంలో వేరియస్ స్టేజెస్ ఉన్నాయి. కొన్ని రకాల దశలు ఉన్నాయి, స్టేజెస్. ఆ స్టేజెస్ ప్రకారం వ్యాపారం చేస్తే దాని ప్రకారం డెవలప్ అవుతుంది. అది కనుక ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే, మనం మొదట చెప్పుకునేదే, ఒక వ్యక్తి వ్యాపారం చేయడానికి ఆలోచన రావడం ఒక స్టేజ్. ఆలోచన వచ్చాక అవకాశాలను గుర్తించడం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, అది సెకండ్ స్టేజ్. ప్రతి అవకాశాన్ని తన వ్యాపారానికి మౌల్డ్ చేసుకుని డెవలపింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి అవకాశాన్ని అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మన వ్యాపారానికి కన్వర్ట్ చేసుకోవాలి, మలుచుకోవాలి. మన వ్యాపారానికి కన్వర్ట్ చేసుకొని లాసెస్ రాకుండా చూసుకుంటూ మన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అటువంటి దాంట్లో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ క్యాపిటల్ స్కేర్సిటీ, మనీ స్కేర్సిటీ, రా మెటీరియల్ స్కేర్సిటీ, అంటే ముడి పదార్థాల కొరత, డబ్బు కొరత, మూలధనం కొరత. నెక్స్ట్ అలాగే బ్యాంక్ నుంచి లోన్స్ రావడం లేట్ అయిపోతుంది. అలాగే గవర్నమెంట్ రూల్స్ కొన్ని మనకి వ్యాపారానికి కొంచెం డిస్టర్బెన్సెస్ కలిగిస్తుంటాయి. సో మెనీ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటివి చూసుకుంటూ కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్ మనం దాటుకుంటూ వెళ్తే కనుక మనం చేసే వ్యాపారం టాప్లో ఉంటుంది, బాగా డెవలప్ అవుతుంది. అది ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం ఏంటంటే, మనం వ్యాపారాన్ని చేజిక్కించుకోవడంలో వ్యాపార అవకాశాలను మన హ్యాండ్స్లో పెట్టుకోవాలి. వ్యాపార అవకాశాలని మనం హ్యాండ్స్లో పెట్టుకోవడానికి కొన్ని రకాల స్టేజెస్ ఉన్నాయి. అది మనం ఒక టేబుల్ ప్రకారం వేయాలి. అది ఇంగ్లీష్ మీడియం అంతే, తెలుగు మీడియం అంతే. అది మనం ఫస్ట్ తెలుగు మీడియంలో చెప్తాను. ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్ అదే డయాగ్రామ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఈ టేబుల్ లాగా వస్తుంది. మనకి ఈ టేబుల్ ప్రకారం వేసుకుంటాం. ఫస్ట్ చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ వస్తుంది. అంటే ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ కింద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ చూడండి, ఆలోచన క్రియేటింగ్. ఆలోచన సృష్టించడం. ఆలోచన క్రియేటింగ్ అంటే ఇంగ్లీష్లో రాశాను. మనకు వచ్చిన ఆలోచనని సృష్టించడం. మనం సృష్టించుకోవాలి. వ్యాపారం డెవలప్ అవడానికి ప్రతి ఆలోచనను మనం ప్రతి దాన్ని మనం సృష్టించుకోవాలి. మన ఆలోచనను సృష్టించాలి, మనమే ఊహించుకొని సృష్టించాలి. అది ఫస్ట్. నెక్స్ట్ ఆలోచన డిజైన్ చేయడం. మన ఆలోచనని డిజైన్ చేసుకోవాలి, ఒక స్కెచ్ చేసుకోవాలి. మ్యాప్ ఎలా వేసుకుంటే మనకు ఆ వ్యాపారం డెవలప్ అవుతుంది అనే దాని గురించి స్కెచ్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పేపర్ మీద పెట్టి అందులో డీమెరిట్స్ అన్నీ కూడా తీసేస్తూ మెరిట్స్ని మాత్రం ఉంచుకుంటూ, అది అప్లై అవ్వడానికి, ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో చూసుకుంటూ, అలాగనమాట. అంటే లాస్ రాకుండా, డీమెరిట్స్ లేకుండా, మొత్తం అంతా కూడా లాభం రాకపోయినా పర్లేదు, డీమెరిట్స్ లోపాలు లేకుండా, లాసెస్ రాకుండా ఉన్న పాయింట్స్ని మన యొక్క వ్యాపారానికి, ఇంప్లిమెంటేషన్కి కన్వర్ట్ చేసుకుంటూ డెవలప్ చేయడం. కాబట్టి ఆ రకంగా మనం మ్యాప్ వేసుకోవాలి, స్కెచ్ తీసుకోవాలి, అది డిజైన్ చేయడం. అది మనకి ఆలోచన డిజైన్ చేయడం. నెక్స్ట్ ఆలోచన ప్రయోగించడం. ఆలోచన ప్రయోగించడం అంటే ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇప్పుడు తయారైన ప్రొడక్షన్ మొత్తం పబ్లిక్కి ఎక్స్పెరిమెంట్ వదలాలి. వాళ్ళు అనుకున్నట్టు తగ్గట్టు, వాళ్ళు కోరుకునేటట్టు ప్రొడక్షన్ చేయాలి. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది ఉత్పత్తి చేసి అది పబ్లిక్కి మనం రిలీజ్ చేయాలి, వదలాలి. వాళ్ళు ఎక్కువగా కొంటారు. కాబట్టి పబ్లిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిషింగే ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగించడం అంటే ల్యాబ్ కాదు, పబ్లిక్లోకి తయారైన ఉత్పత్తిని వదలడం, అది ప్రయోగించడం. నెక్స్ట్ ఆలోచన మదింపు చేయడం. మదింపు చేయడం అంటే ఏమిటి? అంచనా వేయడం. మన ఆలోచన కరెక్టా కాదా, సరిపోతుందా లేదా అని మనమే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడం. మదింపు చేయడం అంటే అంచనా వేయడం, ఊహించడం. అసలు మనం చేస్తుంది కరెక్టా కాదా, ఏంటి మన ఆలోచన మంచిదా కాదా, ఆ టైప్ అప్పుడు. నెక్స్ట్ ఆలోచనని సరిచూసుకోవాలి.
ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసే ముందు 1కి 10 సార్లు 100% కరెక్ట్ అయితేనే మనం ఆ ఫీల్డ్లోకి దిగాలి, అది మనం అప్లై చేయాలి ఆ రకంగా. కాబట్టి ఈ 5 కూడా మనకి వ్యాపారాన్ని అవకాశాలను చేజిక్కించుకోవడంలో ఉండే దశలు. 5 స్టేజెస్ ఇన్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ హ్యాండ్స్. బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ హ్యాండ్స్ మన చేతుల్లోకి తీసుకోవడానికి, కంప్లీట్ మన హ్యాండ్స్లోకి రావడానికి ఉండే వేరియస్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఇవి మనకున్నవి. ఈ 5 స్టేజెస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైడ్ అండి. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం ఈ డయాగ్రామ్ వేయాలి ముందు. ఈ టేబుల్ వేసాక అప్పుడు కింద మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ది ఆలోచన క్రియేట్ చేయడం, ఆలోచన సృష్టించడం. ఆలోచన సృష్టించడం అంటే ఏమిటి? ముందు ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేయడానికి మనం అర్హులం, మనకు మూలధనం ఉందా లేదా, కెపాసిటీ ఉందా లేదా, మన దగ్గర అంత డబ్బు ఉందా లేదా అని మనం చూసుకోవాలి. నెక్స్ట్, ప్రతి ఆలోచనని వ్యాపారానికి ప్రతి దాన్ని మన ఆలోచనను మనమే సృష్టించుకోవాలి, పక్క వాళ్ళని అడగకూడదు. వాళ్ళు చెప్పింది చెబుతారు, అందులో మంచిని తీసుకోవాలి. కరెక్ట్, మన సీనియర్స్ని మన ఎల్డర్స్ని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ప్రతిదీ కూడా మనకన్నా ఎక్స్పర్ట్స్ టాపర్స్ మన సీనియర్స్ని అడగాలి. ప్లస్ మనకుండే ఆలోచనని అది జోడించాలి. రెండు ఒకటైనప్పుడు, పాజిటివ్గా ఉన్నప్పుడు, అంటే మనకు ఒక ఆలోచన క్రియేట్ అయింది, బుర్రలో వచ్చింది, అది క్రియేట్ అవ్వడం, సృష్టించడం వచ్చింది. నెక్స్ట్ మన సీనియర్స్ని కూడా అడుగుతాం, అది ఇది ఒకటే అయినప్పుడు, పాజిటివ్ అయినప్పుడు అప్పుడు మనం ఇంప్లిమెంటేషన్లోకి దిగాలి. కాబట్టి ప్రతి వ్యాపారానికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా మనమే ఒక డిజైన్ ఊహించుకోవాలి, ఆలోచన సృష్టించాలి, కొత్తగా సృష్టించాలి. అంటే మనం అనుకోవాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, అమల్లో పెట్టాలి. అమల్లో పెట్టడానికి ముందు మనం ప్రతిదాన్ని ఆలోచించాలి. ఆలోచించి అప్పుడు ఏది సరిపోతుంది, ఏది సరిపోదు, ఏది తక్కువ ధరలో ముడి పదార్థాలు వస్తాయి, ఎక్కడ మనకి లోన్ తక్కువ వడ్డీకి లభిస్తుంది, కస్టమర్స్ ఎక్కువగా ఏ వస్తువులు కొంటున్నారు, నెక్స్ట్ తక్కువ జీతానికి వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తారు, నెక్స్ట్ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉండాలి, ఉత్పత్తి వ్యయం అంటే ఒక వస్తువును తయారు చేస్తున్నందుకు ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు తక్కువగా ఉండాలి. ఆ ఖర్చు తక్కువగా ఉంటేనే మ్యానుఫ్యాక్చరర్కి లాభం వస్తుంది, తయారు చేసేవాడికి లాభం. ఒక వస్తువు తయారు చేయడానికి 10 రూపాయలు అయిందనుకో, వాడికి 5 రూపాయలు కమ్ముతున్నాడు అనుకో, 10 రూపాయలు లాస్, 10 రూపాయలు లాస్, 5 రూపాయలు కమ్ముతా అంటే లాభం రావట్లేదు సరికదా, ఉన్న 5 రూపాయలు పోతుంది, కాబట్టి లాస్ అక్కడ. అవన్నీ కూడా ముందు మనం ఆలోచన సృష్టించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా బుర్రలో ఉండాలి. కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచన చేసే ముందు, మన ఆలోచన మనం సృష్టించుకునే ముందు 1కి 10 సార్లు చూసుకోవాలి మనం. కాబట్టి ఆలోచనని క్రియేట్ చేయాలి. వ్యాపారానికి కొత్త ఆలోచనలు క్రియేట్ చేయాలి. ఎందుకంటే మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలు కూడా నూతనత్వాన్ని కోరుకుంటారు, కొత్త వస్తువులు కోరుకుంటారు. దాని ప్రకారమే మనం ప్రొడక్షన్ తయారు చేయాలి. కాబట్టి మనమే కొత్త ఆలోచనలు సృష్టించుకోవాలి. వ్యాపారం మిగిలిన సెక్టార్స్ కాదు, వ్యాపారం కోసం కొత్త ఆలోచనలు మనమే సృష్టించుకోవాలి. ఇలా చేద్దాం, అలా చేద్దాం, వ్యాపార డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడాలి అని మనమే సృష్టించుకోవాలి. అది మనకి ఆలోచన క్రియేటివ్. మనకు చెప్పింది కూడా అదే. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట అంటే కొత్త వస్తువులు ప్రవేశపెట్టడం కానీ, ఉన్న వస్తువులకి హంగులు, దాని షేపు, సైజు అన్నీ కూడా మార్చి మార్కెట్లోకి వదలడం కానీ చెయ్యాలి. అంటే కొత్త వస్తువులు ప్రవేశపెట్టాలి, కనిపెట్టాలి, క్రియేట్ చేయాలి, కనిపెట్టాలి. లేదా ఉన్న వస్తువులకి కొత్త హంగులు, లోపల సరికదే. ఎప్పుడైనా వినియోగదారుడు మోసపోతాడు, అది ఖచ్చితం. లోపల సరుకు మెటీరియల్ అదే, దానిపైన డిజైను, షేపు, సైజు అన్నీ కూడా మార్చేసి కొత్త ప్రోడక్ట్ లాగా మార్కెట్లోకి రిలీజ్ చేయడం. అంటే కొత్త వస్తువులు ప్రవేశపెట్టడం, లేదా ఉన్న వస్తువులకే కొత్త హంగులు, కొత్త డిజైను, షేపు, క్వాంటిటీ, కలరు అన్నీ కూడా మార్చడం. ఆ రకంగా క్రియేట్ చేసి పబ్లిక్లోకి వదలాలి. అది అన్నమాట పాయింట్. ఫస్ట్ ఏంటి? ఆలోచన క్రియేటింగ్, ఆలోచనను సృష్టించడం. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ వన్ డిజైన్ చేయడం.
ఎక్కువగా ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి కస్టమర్సు వినియోగదారులు ఏ వస్తువులైతే కొంటున్నారో వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేయాలి. పాత రకం అవుట్డేటెడ్ కాదు. ప్రస్తుతం ఏ వస్తువులు అయితే కొంటున్నారో, ఏ డిజైన్లో ఉంటే, ఏ షేప్లో ఉంటే ఎక్కువగా సేల్స్ జరుగుతున్నాయో, అమ్మకాలు జరుగుతున్నాయో దానికి తగ్గట్టు డిజైన్ చేసుకోవాలి. ధరలాగా పెంచుతాడు, దానికి అంటే ఆకర్షించేటట్టు డిజైన్ చేయడం, ప్లస్ దానికి కొన్ని స్కీమ్స్ని పెడతాడు. అక్కడ డిజైన్ చేసిన దానికి వెంటనే కొనేడు కస్టమర్. వీడి మ్యానుఫ్యాక్చర్ అమ్ముకునేవాడు ఏం చేస్తాడు, ఒక స్కీమ్ పెడతాడు, 2 కొనండి 1 ఫ్రీగా ఇస్తాం అని చెప్తాడు. షేపు, సైజు, కలరు, డిజైన్ అన్నీ మార్చేస్తాడు. మార్చేసి బై 2 గెట్ 1 ఫ్రీ అంటాడు. బై 2 కొనండి గెట్ 1 ఫ్రీ, 1 ఉచితంగా పొందండి అంటాడు. ఏదో ఒకటి ఆశ పెడితే కానీ కస్టమర్ రాడు కదా, ఆ రకంగా డిజైన్ చేస్తాడు. మరి అమ్మకాలు పెరగాలి అంటే కనుక ఏదో రకమైన కొత్తది పెట్టాలి, ఆశ చూపించాలి. కస్టమర్ రావాలంటే ఆశ చూపించాలి. ఆశ పెడితేనే బాబు ఇది కొనండ్రా బాబు ఇది ఇస్తామంటేనే వస్తాడు వాడు. పైగా లోపల సరుకు అదే, పైన షేపు, సైజు, కలరు, ఆ డిజైన్ మార్చేస్తాం మనం. కాబట్టి కొనాలంటే ఏం చేయాలి, కొత్త కొత్త డిజైన్స్ పెట్టాలి, కొత్త కొత్త స్కీమ్స్ పెట్టాలి, పథకాలు. దాని ప్రకారం వస్తాడు వాడు. బై 2 గెట్ 1 ఫ్రీ అలా పెట్టినప్పుడు డిజైన్ బాగుంది, షేప్ బాగుంది, అన్నీ బాగున్నాయి, పైగా 2 కొంటే 1 ఫ్రీ అంటాడు, తీసుకుందాం అలా అనుకుంటాడు. కాబట్టి డిజైన్ చేయడం అంటే అది. వస్తువులను అమ్మకాలు ఎక్కువ పెంచాలి అంటే డిజైన్ చేయడం అంటే అది. ఆ రకంగా అమ్మకాలను పెంచుకుంటాడు. ఇప్పుడు మనకు కూడా చెప్పింది అదే. డిజైన్ చేయడం అంటే ఏమిటి, మొత్తం అంతా కూడా దాని షేపు, సైజు లోపల అలా ఉన్నప్పటికీ కూడా పైది మార్చి కొన్ని రకాల పథకాలను ప్రవేశపెట్టి డిజైన్ చేసి దాని పాత రకం వస్తువులు ఆ డిజైన్ తీసేసి కొత్తది లేటెస్ట్ కలరు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కొత్త కొత్త డిజైన్ తోటి చెయ్యాలి, వస్తువులు తయారు చేయాలి. దీనికోసం ఏంటి, కొత్త కొత్త డిజైన్ చేసే ముందు తనకు వచ్చిన ఆలోచన వెంటనే ఇంప్లిమెంట్ చేసేకూడదు. తన స్నేహితుల్ని, బంధువుల్ని, నెక్స్ట్ సీనియర్స్ని అందరినీ కూడా సంప్రదిస్తాడు. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, వ్యాపారం పెరగడానికి నా షేప్ ఆఫ్ స్కెచ్ది, నా బుర్రలో ఉన్న స్కెచ్ మ్యాప్ ఇది, ఇలా చేస్తే బాగుంటుంది, నేను ఇలా అనుకుంటున్నాను, మీ సలహాలు కూడా ఇవ్వండి అని అడుగుతాడు. అడిగి అందరూ ఒప్పుకున్నాక ఏ కరెక్టే, నువ్వు అనుకున్నది కరెక్టే, లేకపోతే ఇలా మార్చుకుని కొన్ని స్మాల్ చేంజెస్ ఉన్నాయి, అలా చేస్తే బాగుంటుందా అని చెప్తారు. వాళ్ళు ఏదో రకమైన సలహా ఇస్తారు. అందులో అందరూ చెప్పిన దాంట్లో బెస్ట్ ఎంచుకొని అప్పుడు ఏం చేస్తాడు, డిజైన్ చేసి వదులుతాడు మార్కెట్లో. కాబట్టి అందరినీ కన్సల్ట్ చేస్తాడు, అందరినీ కన్సల్ట్ సంప్రదిస్తాడు, డిజైన్ చేస్తాడు. అప్పుడు స్కీమ్, ఏదో ఒక స్కీమ్ పెట్టకపోతే కుదరదు. ఇప్పుడు మార్కెట్లోకి ఎక్కువ సేల్స్ అవ్వాలంటే స్కీమ్ పెట్టాలి, ఏదో ఒకటి. రేటు తగ్గించనైనా తగ్గించాలి, లేదా ఇంకొక వస్తువుని ఆశ చూపించి కొనిపించేటట్టు చేయాలి. బై 2 గెట్ 1 ఫ్రీ అన్నట్టుగా రేట్ అయినా తగ్గించాలి. ఏదో కాకుండా కస్టమర్ రాడు కదా. కాబట్టి డిజైన్ చేయడం అంటే అది, అదే సెకండ్. ఓకే, థర్డ్ ఆలోచనను ప్రయోగించడం. అంటే జరిగిన ఉత్పత్తి అంతా కూడా పబ్లిక్కి వెళ్ళాలి, కస్టమర్కి వెళ్ళిపోవాలి, సేల్స్ పెరగాలి. కాబట్టి స్టాక్ రూమ్ అంటే స్టాక్ ఉంటే కనుక ఎవడు కొంటాడు, ఎవడు కొండవు. ముందు పబ్లిక్లోకి వెళ్ళిపోతే సేల్స్ అయితే కొత్త కొత్త మళ్ళీ స్టాక్ తెప్పించుకోవచ్చు, మళ్ళీ కొత్త డిజైన్ చేయొచ్చు. కాబట్టి ప్రయోగించడం అంటే ఇక్కడ ల్యాబ్ కాదు, మార్కెట్లోకి, పబ్లిక్లోకి, కస్టమర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి వస్తువులన్నీ కూడా. ఆ రకంగా ఇతను డిజైన్ చేసుకుంటాడు, మ్యాప్ వేసుకుంటాడు, స్కెచ్. ఓకే, అది మనకి ఇక్కడ కూడా మనకి అదే. ఇక్కడ ఏంటంటే అన్ని రకాలుగాను ఇతను అబ్జర్వ్ చేస్తాడు. సొసైటీ పరంగా, ఎకనామిక్ పరంగా, ఇండివిజువల్గా అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తాడు. ముందు అబ్జర్వ్ చేసి అసలు నా వస్తువుని మార్కెట్లోకి రిలీజ్ చేస్తే అమ్ముడు అవుతుందా, అమ్ముడు అవ్వదా అని ముందు చూసుకుంటాడు. సరే, ముందు వదిలితే కదా, ముందు మార్కెట్లోకి పబ్లిష్ చేస్తేనే కదా కస్టమర్ కొంటాడో లేదో తెలిసేది. కాబట్టి ముందు తక్కువగా ప్రొడక్ట్ చేస్తాడు. ప్రొడక్షన్ లక్షల్లో కాకుండా 100ల్లో ప్రొడక్ట్ చేసి
ఉత్పత్తి చేసి అప్పుడు ముందులు తక్కువగా వదులుతాడు పబ్లిక్లోకి, ప్రజల్లోకి, కస్టమర్స్లోకి. అప్పుడు కస్టమర్స్ ఎక్కువ కోరుకున్నారనుకో, అప్పుడు ప్రొడక్షన్ పెంచుతాడు. ముందు తక్కువగా ప్రొడక్షన్ చేసి ముందు ప్రయోగిస్తాడు కస్టమర్స్ మీద. కొంటున్నారా లేదా, ఎక్కువగా ఎగబడుతున్నారా లేదా, ఇంకా కావాలి అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడు. లేదా దాని టైప్ మారుస్తాడు, దాని టైపు సేజ్ మళ్ళీ మారుస్తాడు, మళ్ళీ మార్చి మళ్ళీ ప్రయోగిస్తాడు. ఇదే పని. ఇంకా అమ్మకాలు పెంచుకోవడం కోసం ఏదో రకంగా మార్చేసి అమ్ముకోవడమే. ప్రయత్నం చేయకపోతే మార్చి అమ్మకోపోతే కుదరదు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాడు. కాబట్టి ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. సోషల్ పరంగా, వ్యక్తిగతంగా, అన్ని కస్టమర్స్ పరంగా, అందరి పరంగా ఇతర అబ్జర్వేషన్ చేసి ముందు తక్కువగా ప్రొడక్షన్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ఎక్కువగా కోరుకుంటుంటే అప్పుడు ప్రొడక్షన్ని పెంచుతాడు. ఓకే, అది మనకి ఆలోచన ప్రయోగం, ఎక్స్పెరిమెంట్ ఇన్ సొసైటీ, సమాజంలోకి కొత్తగా ప్రయోగించడం. దాని ప్రకారం చెప్పే కదా, మార్కెట్లోకి వదరాలా వద్దా, కొంటారా కొనరా అని అనుకుని తక్కువగా ముందు ప్రొడక్షన్ చేసి ఎక్కువగా అడుగుతుంటే, ఎక్కువగా డిమాండ్ వస్తే అప్పుడు ప్రొడక్షన్ని పెంచుతాడు. నెక్స్ట్ అదొకటి. నెక్స్ట్ ఏంటి, ఆలోచనను మదింపు చేయడం. మదింపు మీన్స్ ఎస్టిమేషన్, ఇమాజినేషన్, ఊహించడం. మన ఆలోచనని ఊహించడం అంటే ఏమిటి, ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే లాస్ వస్తుందేమో, ముందు తక్కువ ప్రొడక్షన్ చేసి ఉత్పత్తి చేసి ముందు వదులుదాం, తర్వాత అమ్మకాలు పెరుగుతుంటే డిమాండ్ పెరిగితే అప్పుడు పెంచుదాం, ప్రొడక్షన్ పెంచుదాం అని తనకు తానే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఊహించుకోవాలి. మనం లక్షల్లో చేసేసి అమ్మకాలు జరగలేదనుకో తుప్పెట్టిపోతాయి, సర్వనే స్టాక్ రూమ్ నిండా కూడా పాడైపోతాయి సరుకులు. అలా కాదు, ముందు తక్కువగా ప్రొడక్షన్ చేసి అప్పుడు పబ్లిక్లోకి వదిలి ఎక్కువగా డిమాండ్ వస్తే అప్పుడు ప్రొడక్షన్ ఉత్పత్తి పెంచవచ్చు. ఇదంతా కూడా తనకు తాను సెల్ఫ్ చెకింగ్, ఓన్గా తనకు తాను అనుకుంటాడు. మదింపు చేసుకోవడం అంటే నేను చేస్తున్న పని అమ్మకాలు జరుగుతుందా జరగదా, నేను చేస్తున్న ఉత్పత్తి ఎక్కువగా అమ్ముడిపోతుందా పోదా, అటువంటి మాట సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడం. మదింపు చేసుకోవడం అంటే ఊహించుకోవడం, ఎస్టిమేషన్ చేసుకోవడం అన్నమాట. ఎస్టిమేట్ అవుతుందా అవదా ఏంటిది అంటే తనకు తానుగా అన్నమాట అవుకోవాలి. అది ఇప్పుడు మనం ఇందులో కూడా చెప్పింది అదే మనకి. ఇప్పుడు నష్టభయాలు ఉంటాయి. నష్టం వస్తే ఎవ్వరు కొనలేదనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏంటి, ప్రొడక్షన్ ఏమో చేసేసాం, స్టాక్ రూమ్లో స్టాక్ అంతా ఉంది, ఎవరు కొనలేదు, నాకు నష్టం వచ్చేసింది. ఎలాగా, అదొకటి. రా మెటీరియల్స్ ఎక్కువ ధర ఉందనుకోండి, ముడి పదార్థాలు ఎక్కువ ధర ఉందనుకోండి, వీడు దింపించుకోవాలి, వస్తువు తయారు చేయాలి, అప్పుడు అమ్ముడుపోవాలి. రా మెటీరియల్స్ ముడి పదార్థాలు ఎక్కువ ధర ఉందనుకోండి, అప్పుడు ఎలాగా, అదొకటి. నెక్స్ట్, ఇతను వ్యాపారం చేయడానికి ముందు ఇన్వెస్ట్మెంట్ ఇతనికి దొరకలేదనుకోండి, పెట్టుబడి డబ్బు దొరకలేదనుకోండి, పెట్టుబడి, అప్పుడు ఎలాగా. ఇవన్నీ కూడా ఎస్టిమేషన్, మదింపు చేసుకోవడం, ఊహించుకోవడం, తన ఇమాజినేషన్ ఎలాగా ఏంటి. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్, ఖర్చులు పెరిగిపోతాయేమో నాకు, ఒక రా మెటీరియల్ ముడి పదార్థాలు ఎక్కువ ధర ఉన్నా సరే కొని వస్తువులు తయారు చేసి పబ్లిక్కి వదిలేమనుకోండి, కస్టమర్స్ దగ్గరికి, నాకు ఖర్చులు పెరిగిపోతాయేమో, అది ఫోర్త్ పాయింట్. అదొకటి. ఇంత చేస్తే వినియోగదారులు, కస్టమర్లు కొంటారా కొనరా, ఇంత కష్టపడి పెట్టుబడి పెట్టి పోని ముడి పదార్థాలు ఎక్కువ ధర అయినా కొనేసి అప్పు దొరకకపోతే ఎక్కువ వడ్డీకైనా డబ్బు తీసుకొని వస్తువులు తయారు చేసి పబ్లిక్ వదిలేం, సరే ఇంతకే కస్టమర్స్ కొంటారా కొనరా, అదో డౌట్. ఇవన్నీ కూడా ఇతను ఊహించుకుంటాడు. ఏంటి, మెయిన్ నష్టం రాకూడదు, నష్టభయం ఉంటుంది ప్రతివాడికి. నష్టం వస్తే ఎలాగ తేల్చుకోవాలి, 1-2 రూపాయలు కాదు, ఇది లక్షల్లో ఉంటుంది. మినిమం 5 lakhs అలాగ ఉంటుంది కదా, వ్యాపారం అంటేనే 5 lakhs అలాగ ఉంటుంది. 5 lakhs రికవరీ ఎలా అవ్వాలి, ఎలాగా, ముందు సేల్స్ అవుతాయా అవ్వా, ఇవన్నీ కూడా తనకు తానుగా సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఊహించుకుంటాడు. పాజిటివ్గా ఉన్నప్పుడు వ్యాపారం చేయడానికి ముందుకు వస్తాడు. సరే, ముందు రిలీజ్ చేయాలి కదా, ముందు మార్కెట్లోకి ఉత్పత్తి రిలీజ్ చేయాలి.
రిలీజ్ చేశాక కొంటారు. అంతా కూడా ఇప్పుడు 100 వస్తువులు తయారు చేస్తే 100 అమ్ముడిపోతాయని అనుకోకూడదు. ఏ వ్యాపారస్తుడు అనుకోడు అలాగా. ఇంకా ఇంచుమించు ఒక 60 వస్తువులు అమ్ముడిపోతే మిగిలినవి స్లోగా వెళ్తూ ఉంటాయి. అప్పుడు 60 వస్తువులు అమ్ముడిపోయాయి కాబట్టి ఇంకొంచెం ఏ 25కో 30 తయారు చేస్తాడు. అవి కూడా అమ్ముడిపోతుంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడు, పెంచుతాడు. 100కి 100 వస్తువులు అమ్ముడిపోతాయని ఏ వ్యాపారస్తుడు అనుకోడు. కనీసం 60, 65, 70 అమ్ముడిపోయాయనుకోండి, 30 అలా ఉన్నాయనుకోండి, స్లోగా వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఇంకొక 25 తయారు చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఊహిస్తాడు అతను, మదింపు, తన మనసులో తాను సెల్ఫ్ చెకింగ్, ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. అది మనకి ఆలోచన మదింపు. ఓకే, ఇంకా లాస్ట్ది ఆలోచనను సరి చూసుకోవాలి. అంటే ఏమిటి, ఇంకా కరెక్ట్గా ఇంకా వ్యాపారం స్టార్ట్ చేసేసి ప్రొడక్షన్ని పబ్లిక్కి పంపించేద్దాం, డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేసేద్దాం, సరఫరా చేసేద్దాం అనుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి పాజిటివ్గా తీసుకుని నష్టాలు రాకుండా, ఒకవేళ నష్టం వస్తే ఎలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి అని 1కి 10 సార్లు ఆలోచన సరి చూసుకోవాలి. అంటే ఏమిటి, 1 to 10 times సెల్ఫ్ చెకింగ్ అన్నమాట. 1కి 10 సార్లు మళ్ళీ సెల్ఫ్ చెకింగ్ చేసుకుని సరి చూసుకొని అప్పుడు కస్టమర్కి ప్రొడక్షన్ని పంపాలి. అది సరి చూసుకోవడం అంటే ఆలోచనని సరి చూసుకోవాలి. అది ఇక్కడ మనకి ఇచ్చింది అవకాశం. ఇంకా ఆలోచనని అంటే వ్యాపార అవకాశాలను చేజిక్కించుకోవడంలో లాస్ట్ స్టేజ్ ఆలోచనని సరి చూసుకోవడం. ఇంకా కరెక్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, వస్తువు ఉత్పత్తి అయిపోయింది, ఇంకా మార్కెట్లోకి విడుదల చేయాలి. విడుదల చేయడానికి అన్ని రకాలు చూసుకుని అప్పుడు ప్రొడక్ట్ని స్టార్ట్ చేసి ఆ ప్రొడక్షన్ని పబ్లిక్కి, కస్టమర్స్కి వదులుతాడు, రిలీజ్ చేస్తాడు, పంపిణీ చేస్తాడు. అదనమాట. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే కొత్త పద్ధతుల్ని ప్రవేశపెడతాం. చెప్పాం కదండి, ఏదో ఒక ఆశ చూపిస్తే కానీ పబ్లిక్కి ఆశ రారు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా వస్తువు మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది, దాన్ని కొనిపించాలి అంటే కొనిపించేటట్టు చేసే ఆ యొక్క టాలెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌కే ఉంటుంది. కొనాలి అంటే ఏదో ఆశ పెట్టాలి కదా, కొత్త స్కీమ్ పెట్టాలి, కొత్త ఆశ పెట్టాలి. ఆశ పెడితే కానీ ఏ కస్టమరు రాడు. మరి తన వస్తువులు అమ్ముడవ్వాలంటే ఏదో ఒకటి ఎరవేయాలి, ఏదో ఒక వాడు ఆశ చూపించాలి, ఎరవేస్తే ఆశకి వాడు వస్తాడు, కస్టమర్ కొంటాడు, సేల్స్ పెరుగుతాయి, లాభం వస్తుంది. అప్పుడు ప్రొడక్షన్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. కాబట్టి కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడం మీన్స్ టు రిలీజ్ న్యూ స్కీమ్స్. కొత్త పథకాలని ఇతను రిలీజ్ చేస్తాడు. బై 2 get 1 ఫ్రీ, లేకపోతే రేటు తగ్గింది, 2 వస్తువులు కొనండి 10 రూపాయలు తగ్గిస్తాం. 2 విడివిడిగా కొంటే 70 రూపాయలు, 2 కలిపి కొన్నారనుకోండి 60 రూపాయలకి ఇస్తాం. అంటే 10 రూపాయలు తగ్గింది. ఈచ్ గూడు మీద 5 రూపాయలు తగ్గించాం మేము. 2 విడివిడిగా కొంటే 70 రూపాయలు, 2 కలిసి కొంటే 60 రూపాయలు అని ధరనే తగ్గించాలి. లేదా 1+1 ఆఫర్ అనే పెట్టాలి, లేదా బై 2 get 1 ఫ్రీ ఏదో ఒకటి ఆశ పెట్టాలి. లేకపోతే ఇది కొనండి బాబు, ఒక పెన్నో చెంచావో ఏదో ఒకటి ఫ్రీ ఇస్తాం అని చెప్పాలి. లేకపోతే ఇది కొనండి, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాక్ ఇస్తాం 10 రూపాయలది. ముద్దలు రాస్తారు కదా గర్ల్స్, ముద్దలు తెగ రాసేస్తారు. అలా ఇప్పుడు ఏదో ఒక కస్టమర్కి ఆశ పెడితే కానీ వాడు రాడు. పైగా ఇది న్యూ ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్, ఇది బయటకి చెల్లుబాటు అవుతుందో లేదో, కొంటారో లేదో తెలియదు. కాబట్టి ఆశ చూపించాలి. అది కొత్త పద్ధతిలో ప్రవేశపెట్టడం. లాస్ట్ స్టేజ్ ఇది. ప్రొడక్షన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు 1కి 10 సార్లు చూసుకోవడం అంటే ఇదే. మరి ఏదో ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాలి. కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడం అంటే ఏమిటి, ఏదో ఒక కొత్త స్కీమ్ని, పథకాన్ని ప్రవేశపెట్టాలి. 2 కొనండి 10 రూపాయలు తగ్గిస్తాం, విడివిడిగా కొంటే రేట్ ఎక్కువ అనేది పెట్టాలి. లేదా 2 కొనండి 1 ఫ్రీ ఇస్తాం, బై 2 get 1 ఫ్రీ. లేదా 2 కొనండి ఓ చెంచా లేకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ ఏదో ఒకటి ఫ్రీ ఇస్తాం. లేకపోతే మెడిమిక్స్ సబ్బు 10 రూపాయలు శాంపుల్ సబ్బు ఫ్రీ ఇస్తాము, లేకపోతే డెటాల్ సబ్బు ఫ్రీ ఇస్తాము. ఏదో ఒక ఆశ చూపించాలి కంపల్సరీ, అందులో డౌట్ లేదు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇది లాస్ట్ స్టేజ్ ఇది. ఎందుకంటే ఇది మార్కెట్లోకి రిలీజ్ చేసేయడానికి ముందు లాస్ట్ స్టేజ్. ఆలోచన సరి చూసుకోవాలి ఇక్కడ, అప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. చెప్పేది లాస్ట్ స్టేజ్లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత, రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు
మార్కెట్ వినియోగదారులకు సేవలు అందించడం కోసం, తన ప్రొడక్షన్ కొనిపించేటట్టు చేయడం కోసం కొత్త కొత్త పథకాలతోటి, కొత్త కొత్త ఆశ్చర్యం అదే స్కీమ్స్ తోటి మార్కెట్లోకి తన యొక్క ప్రోడక్ట్ వస్తువుల్ని అమ్ముడుపోయేటట్టు చేయడానికి వదులుతారు. అప్పుడు కస్టమర్స్ కొంటారు. సో ఈ విధంగా మనకి 5 రకాల స్టేజెస్ ఉంటాయి. వ్యాపార అవకాశాలను చేజిక్కించుకోవడంలో ఇన్ అవర్ హ్యాండ్స్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ హ్యాండ్స్, టైప్స్ ఆఫ్ స్టేజెస్. ఇది మనకి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవడైనా సరే చేయవలసిన పనే. బయట ఎంత పెద్ద అంబానీ అయినా సరే ఇదే చేస్తాడు. వ్యాపారం పెరగాలంటే ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పండగల సీజన్స్లో 50% డిస్కౌంట్ అంటాడు. ఉత్తి రోజుల్లో పెట్టమని ఎవ్వడూ పెట్టాడు. పండగల్లో ఏంటంటే పండగ అనేసరికి అది మనకి ఒక ఎంజాయ్మెంట్ చేసే అదొక ఏరియా, అదొక సీజన్, ఎంజాయ్మెంట్ చేసే సీజన్. కొత్త డ్రెస్ వేసుకోవాలి, నా డ్రెస్ బాగుందని అందరూ మెచ్చుకోవాలి. డ్రెస్ దేనికి వేసుకోవడం? శరీరానికే, కప్పుకోవడానికే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, నేనే వేసుకున్నాను. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నానంటే ఏమనుకుంటాను, నేను నీ డ్రెస్ బాగుంది అని ఒకళ్ళ ఇద్దరు నేను ఎప్రిషియేట్ చేస్తే నేను సెల్ఫ్గా ఎంతో ఇన్నర్గా ఆనందపడిపోతాను. అంతే కదా, నీ డ్రెస్ బాగుంది, చాలా బాగుంది, సూటబుల్ అది, ఎక్సలెంట్, బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందా అంటే వాడు చాలా ఆనందపడతాడు. అంటే ఎదరవాళ్ళు నా వస్తువు బాగుంది, నా షర్టు బాగుంది, నా డ్రెస్ బాగుంది అని ఎదరవాళ్ళు అనిపించడం కోసం మనం వేసుకుంటాం. అదే ఉత్తి రోజుల్లో 50% డిస్కౌంట్ ఎవడు పెట్టడం. ఉత్తి రోజుల్లో పండగ సీజన్లోనే పెడతాడు. అందులో మెయిన్ టెక్స్టైల్స్, బట్టలు ఎక్కువగా దానికి. అదే చూడండి, ఇంకా క్రిస్టమస్ కానీ, మెయిన్ క్రిస్టమస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. క్రిస్టమస్, సంక్రాంతి, ఉగాది ఆ టైంలో చూడండి, ఫ్రిడ్జ్ కొనండి, మీకు ఇది ఇంకోటి ఫ్రీ ఇస్తాము, లేకపోతే ఎల్ఈడి టీవీ కొనండి, హోమ్ థియేటర్ ఫ్రీ ఇస్తాము, మిక్సీ కొనండి, ఎంత తగ్గిస్తాము, 1500 తగ్గిస్తాము, ఏదో ఒకటి పెడతారు. పాత ధర ఇది, కొత్త ధర ఇది, దాని మీద డిస్కౌంట్ ఇస్తాము మేము. తర్వాత మొబైల్ కొనండి, నెక్స్ట్ సిమ్ కార్డ్ ఫ్రీ, వెనకాల గార్డ్ ఫ్రీ, మొత్తం అంతా కూడా దానికి సంబంధించిన పవర్ బ్యాంక్ ఫ్రీ, ఏదో ఒకటి ఇస్తాడు వాడు. ఇవన్నీ కూడా ఏమిటి, ఆ సీజన్లో ఎక్కువగా అమ్ముడుపోవడానికి కొత్త కొత్త స్కీమ్స్ని వదలడం. కొత్త కొత్త స్కీమ్స్ వదలకపోతే కస్టమర్స్ రారు, ఈ రోజుల్లో రారు. ఎందుకంటే ఇప్పుడు జియో చూసుకోండి, జియో ఉంది, అదేంటిది 444 వేసుకుంటే 56 days, 555 వేసుకుంటే 84 days, 149 వేసుకుంటే 28 days. ఒక స్కీమ్స్ ఉన్నాయి. ప్రతిరోజు కూడా 2 GB. అదే 149 వేసుకుంటే 1.5 GB ఫ్రీ, ఎవ్రీ డే 1.5 GB ఫ్రీ. అది 555 వేసుకోవాలి, రోజుకి 2 GB ఫ్రీ. ఏదో ఒక ఆశ పెడితే కానీ ఎవడ కొంటాడు, ఎవడో కొండవు. అలాగే కొత్త కొత్త స్కీమ్స్ని విడుదల చేసే ముందు లాస్ట్ స్టేజ్ ఇది కంపల్సరీ చూసుకోవాలి. ఇది మనకు క్వశ్చన్. తెలుగు మీడియం వాళ్ళకి వ్యాపార అవకాశం చేజిక్కించుకోవడంలో ఉండే వివిధ రకాల దశలు, స్టేజెస్, వేరియస్ స్టేజెస్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇది చూడండి. ఆలోచన అంటే ఏమిటి? ఆలోచననే మనకి ఆలోచన పుట్టించడం. నెక్స్ట్ ఆలోచన డిజైన్ చేయడం, మ్యాప్ స్కెచ్ చేసుకోవడం. నెక్స్ట్ ఆలోచన ప్రయోగించడం, బయటకు వదలడం కస్టమర్స్ దగ్గర. నెక్స్ట్ ఆలోచన మదుపు చేసుకోవడం, మళ్ళీ మనం సెల్ఫ్ చెకింగ్. నష్టం వస్తే ఎలాగా, నష్టం రాకుండా చూసుకోవాలి. రా మెటీరియల్స్ ఎక్కువ ధర ఉంది, కొనాలా వద్దా, ఇంతకీ ఇంత చేస్తే కస్టమర్స్ కొంటారా కొనరా అది సెల్ఫ్ చెకింగ్. లాస్ట్ బయటికి సరుకుని ప్రొడక్షన్ బయటకు వదిలేసే ముందు, రిలీజ్ చేసే ముందు 1కి 100 times సెల్ఫ్ చెకింగ్ చేసుకుని కొత్త కొత్త పద్ధతులను ప్రవేశపెడుతూ ఆకర్షిస్తూ కస్టమర్స్ని ఇతను చూసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్.